కటిక దరిద్రం, మహాదరిద్రం మొత్తం తొలగిపోవాలంటే ఎలాంటి సులభమైన విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే కటిక దరిద్రంతో బాధపడుతున్నా, మహాదరిద్రంతో ఇబ్బంది పడుతున్న ఆ దరిద్ర బాధలన్నీ పోవాలంటే సోమవారము, కృతికా నక్షత్రము ఈ రెండు కలిసి వచ్చిన రోజు శివలింగానికి గంగాజలాలతో అభిషేకం చేయాలి. గంగాజలం అందుబాటులో లేకపోతే మారేడు దళాలు కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి. అలా చేస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి. నిమ్మకాయ అనేటటువంటిది ఎప్పుడైనా సరే గురువారము, రోహిణి నక్షత్రము కలిసి వచ్చిన రోజు తెచ్చుకోండి. అది అద్భుతమైన నిమ్మకాయ అవుతుంది. లేదా ఆదివారము, రోహిణి నక్షత్రము కలిసి వచ్చిన రోజు తెచ్చుకున్నప్పుడు ఆ నిమ్మకాయకి ఒక శక్తి ఉంటుందన్నమాట. ఆదివారము, రోహిణి నక్షత్రము కలిసి వచ్చినప్పుడు గాని, గురువారము, రోహిణి నక్షత్రము కలిసి వచ్చినప్పుడు గాని ఒక నిమ్మకాయ తెచ్చుకుంటే అది అద్భుతమైన నిమ్మకాయ అవుతుంది. ఆ నిమ్మకాయని డబ్బులు దాచుకునే బీరువాలో ఉంచుకున్నా, పూజా మందిరంలో ఉంచుకున్నా కటిక దరిద్రం, మహాదరిద్రం మొత్తం తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఆడవాళ్లు రోజు కూడా 3 ప్రదేశాల్లో ఒక ప్రత్యేకమైన విధానం పాటిస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ఆ 3 ప్రదేశాలు ఏంటంటే, మొట్టమొదటిది గడప, రెండవది ఇంటి సింహద్వారం, మూడవది గ్యాస్ స్టవ్. ఈ 3 ప్రదేశాల్లో ఆడవాళ్లు ఏం చేయాలంటే, రోజు ఉదయం స్నానం చేశాక గడప, ఇంటి సింహద్వారం, గ్యాస్ స్టవ్ ఈ మూడింటికి పసుపు, గంధం బొట్లు పెట్టాలి. అక్కడ ఒక పువ్వు ఉంచాలి. ఇలా 108 రోజుల పాటు ఇంట్లో ఆడవాళ్లు చేస్తే 108 రోజులు పూర్తయిన తర్వాత కటిక దరిద్రం ఉన్నా తొలగిపోతుంది, మహాదరిద్రం ఉన్నా తొలగిపోతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని దానాలు కూడా దరిద్ర బాధలను తొలగింపచేస్తాయి. వీలైనప్పుడల్లా ఆదివారం రోజు తూర్పు దిక్కు వైపు తిరిగి ఎవరికైనా రేగి పళ్ళు దానం ఇచ్చినా, శనివారం రోజు పడమర దిక్కు వైపు తిరిగి నేరేడు పళ్ళు దానం ఇచ్చినా, శుక్రవారం రోజు ఆగ్నేయం వైపు నుంచుని అరటిపళ్ళు దానం ఇచ్చినా క్రమక్రమంగా దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే అన్ని రకాలైన దరిద్రాలను పోగొట్టే శక్తి గుర్రపు నాడాకు ఉంటుంది. ఎప్పుడైనా అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఒక గుర్రపు నాడా తెచ్చుకోండి. దానికి చక్కగా శుభ్రంగా నీళ్లతో కడిగి గంధం, కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా మందిరంలో ఉంచుకొని దానికి రోజు 2 అగరబత్తులు చూపించండి. పూజా మందిరంలో ఉంచడం వీలు కాకపోతే మీ ఇంటి గుమ్మం పైన అయినా గుర్రపు నాడ పెట్టుకుని రోజు 2 అగరబత్తులు చూపిస్తూ ఉండండి. దీనివల్ల క్రమంగా దరిద్ర బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా దరిద్ర బాధలు ఎక్కువగా ఉంటే గనుక కొద్దిగా బంగారము, వెండి, రాగి ఈ 3 లోహాలు కలిపి ఒక ఉంగరం చేయించుకోండి. ఆ ఉంగరానికి శివాలయంలో అభిషేకం చేయించుకుని ఆ ఉంగరం కుడి చేతి చూపుడు వెలికి ధరించండి. అలా చేస్తే ఆ ఉంగరం త్రిలోహ ఉంగరం అనే పేరుతో పిలుస్తారు. ఆ త్రిలోహ ఉంగరం శక్తి వల్ల కటిక దరిద్రము, మహాదరిద్రము వీటన్నిటి నుంచి సులభంగా బయటపడొచ్చు. కాబట్టి కటిక దరిద్రం, మహాదరిద్రం ఉన్నవాళ్లు ఈ చిన్న విధానాలు పాటించండి. దరిద్ర బాధల నుంచి సులభంగా బయటపడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.